హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శివరాత్రి అని చెప్పేసి మేము మార్నింగే లేచేసాం. టెంపుల్కి వెళ్ళాలని ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకొని బయట ముగ్గు వేసేసుకున్నాం. ఇంకా నేను మా అమ్మ అయితే స్నానానికి వెళ్ళిపోదామని మా పాపకి లేపినాం. మేము చేసేటప్పుడే తనకు కూడా స్నానం చేపిద్దామని చెప్పేసి ఇంకా మేము ఫ్రెష్ అయ్యి వచ్చాక మా మమ్మీకి జడ అయితే వేసేసాను. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చేసారు రెడీ అయ్యి. అందరం కలిసి చార్మినార్ దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాం. అక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చాలామందికి ఆ టెంపుల్ అనేది తెలీదు. మేము రీసెంట్గానే చూసాము. ఇంకా మా పాపను రెడీ చేసి మేమందరం రెడీ అయ్యి వెళ్ళిపోయాము. అలా మమ్మీ రెడీ మార్నింగే వెళ్ళినందుకు అంత రష్ అయితే లేకుండే టెంపుల్లో. ఇంకా మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. మీలో ఎంతమందికి చార్మినార్ దగ్గర శివాలయం తెలుసో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే బైక్ పైన స్టార్ట్ అయిపోయాం. వీడియో అంతా బాగుంటుంది. టెంపుల్లో అంతా రికార్డ్ చేశాను, చూసేయండి. అందరికీ హ్యాపీ శివరాత్రి. शिवं शिवं बहुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादीर्घतेजं भवानी समेतं भजे मञ्जुनाथं. नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं. ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక అంత దూరం వెళ్ళాము కదా అని భాగ్యలక్ష్మి టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని అయితే వచ్చాము. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. ఇంకా ఫ్రైడే అని కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని మా ఇంటి దగ్గరలో ఉన్న లాల్ దర్వాజా మాంకాళి టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని అయితే వచ్చాము. లస్కర్ బోనాలు అంటారు చూడండి, ఈ అమ్మవారి దగ్గరే చేస్తారు. ఇంకా మేము ఇంటికి వచ్చేటప్పుడే టిఫిన్స్ అయితే తెచ్చుకున్నాం. మేమైతే ఒక పొద్దు ఉండము, ఎందుకంటే మా పాప ప్రెగ్నెన్సీలో నేనున్నప్పుడే ఒక పొద్దు అనేది వదిలేశాను. ఇంకా మా ఇంట్లో మా అన్న తప్ప ఎవ్వరు ఒక పొద్దు ఉండరు. పొద్దున్నే ఇంకా వంట వేయడలే అని చెప్పేసి టిఫిన్ అయితే తెచ్చుకొని తిన్నాము. ఒక పొద్దు ఉన్నారా అని డౌటా? మేమైతే ఒక పొద్దు ఉన్నామండి. డ్రై ఫ్రూట్స్ తింటున్నాం. ఇంక ఇక్కడ నేను మా పాప అయితే కాజు అవి తింటున్నాము మార్నింగ్ మాకైతే బ్రేక్ఫాస్ట్లో. మీకు ఇష్టమా? మా పాప అయితే పూలతో వంట చేస్తుందంట. ఆ పావులతో ఆడుకుంటుంది. ఇంకా ఆడుకునేటప్పుడే తినిపిద్దామనేసి మధ్యాహ్నం లంచ్ కూడా తినిపించేశాను. మా లంచ్ వచ్చేసి చామగడ్డ చారు, తిన్నికి రైస్. ఇంకా ఈవినింగ్ మా అన్నయ్య ఒక పొద్దు ఇడుస్తాడని చెప్పేసి టెంపుల్కి అలా ఫ్రూట్స్, అభిషేకంకి పాలు, వాటర్ అయితే తీసుకెళ్ళిండు. ఇంకా నైట్ మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాము, హెల్త్ బాగాలేదని చెప్పేసి చెకప్కి. మా
ఆడపడుచు వాళ్ళ అబ్బాయికి మా అల్లునికి కొంచెం స్పెల్లింగ్ లాగా వచ్చింది. దానికోసం అయితే హాస్పిటల్కి వెళ్ళాము. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే మార్కెట్ దగ్గర నుండి వచ్చాను వెజిటేబుల్స్ తీసుకుని. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.